రైట్ ఇప్పుడు యావత్ రాష్ట్రం ఎదురు చూస్తున్నటువంటి జూబ్లీ హిల్స్ బైపోల్ విషయానికి వద్దాం. జూబ్లీ హిల్స్ లో ఓట్లేసేందుకు ఓటర్లు కదలడం లేదని చెప్పొచ్చు. ఎందుకంటే 11 గంటల వరకు మనకి పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది 20.76. 2 గంటల్లో మనకంటే 7 నుంచి 9 గంటల వరకు 10% అయితే 9 to ఇప్పటి వరకు మొత్తంగా చూసుకుంటే 20.76% మాత్రమే పోలింగ్ అక్కడ నమోదని చెప్పొచ్చు. మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి. ఇప్పటి వరకు 83,380 మంది ఓటర్లు మాత్రమే అక్కడ ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా తెలుస్తుంది. ఎంత చైతన్యం తీసుకొచ్చినా, ఎంత క్లియర్ కట్ గా చెప్పినా, ఎలక్షన్స్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా కలర్ ఫోటోస్ అంటున్నారు, లేదంటే ఫోన్ సంబంధించి స్పెషల్ గా పెట్టారు, అవేర్నెస్ తీసుకొస్తున్నారు. మీరు ఓటు వేసినప్పుడే అధికారులను అడిగే అధికారం కూడా ఉంటుంది అని చెప్పి ఎంత అవేర్నెస్ తీసుకొచ్చినా, అటు పొలిటికల్ సంబంధించి కావచ్చు, సినీ సెలబ్రిటీస్ కావచ్చు, ఓటు హక్కు వినియోగించుకోండి అని చెప్తున్నా. మనకి ఎప్పుడు జూబ్లీ హిల్స్ లో ఇదే వ్యవహారం కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు 2014లో 50% మనకు కనిపించింది రాష్ట్ర విభజన తర్వాత. ఆఫ్టర్ దట్ జూబ్లీ హిల్స్ లో 50% పోలింగ్ దాటిన దాఖలాలు కూడా మనకు కనిపించలేదు. లాస్ట్ టైం కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపించింది. మరి ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ ఉదయం మనం చూసాము. కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ మాట్లాడుతూ కూడా లేదు, ఈసారి 63% వరకు పోలింగ్ పర్సెంటేజ్ నమోదయ్యే అవకాశం ఉంది. ఓటర్లందరూ కూడా చాలా ఉత్సాహంగా వస్తున్నారు. యూత్ మెయిన్ గా ఈ ఎలక్షన్ మీద గురిపెట్టారు. డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఇంటి నుంచి బయటకు వస్తున్నారు. ఒక హాలిడే కింద ఎవరో భావించట్లేదు. గతంలో మాదిరిగా అందరూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు అంటున్నారు. కానీ పోలింగ్ పర్సెంటేజ్ లో మనకి ఆ తేడా ఏం కనిపించట్లేదు. కేవలం 83,000 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు 4 లక్షల ఓటర్లలో. అంటే ఇంకా టైం ఉంది, ఈవినింగ్ 6 వరకు. కానీ మందకోడిగానే సాగుతుందని చెప్పొచ్చు. మాట్లాడదాం. జగ్గయ్య గారు, ఎట్లా చూడొచ్చు అంటారు? మార్నింగ్ నుంచి చూస్తున్నాం, పెద్దగా ఎఫెక్ట్ ఏం కనిపించట్లేదు. జూబ్లీ హిల్స్ ఓటర్లు ఇప్పటికి కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీలన్నీ ఫోకస్ పెట్టి ప్రచారాలు చేసి మీరు రండి, ఓటు హక్కు వినియోగించుకోండి, ఇది ఎవరికి ఓటేస్తారో మీకు భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది చాలా కామెంట్స్ చేశారు. కానీ ఓటర్లలో ఆ చైతన్యం కానీ, ఆ అగ్రెసివ్నెస్ కానీ, లేదంటే ఓటు వేద్దాం అనే విధానం కానీ కనిపించట్లేదు అనిపిస్తోంది. ఎట్లా చూడొచ్చు? వాస్తవం అండి, ఎందుకంటే ఇది బై ఎలక్షన్స్ కనుక ఎక్కడ మేము వేసినంత మాత్రాన మా ఒక్క ఓటుతోని పెద్ద మార్పులు ఏం జరగవు, లేకపోతే ఏదో అద్భుతాలు ఏమి కావు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆలోచించేసి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుని దుర్వినియోగం చేస్తారని చెప్పొచ్చు. ఎక్కడైతే మనము గతంలో తీసుకున్నా కానీ, ఎప్పుడు తీసుకున్నా కానీ హైదరాబాద్ వాసుల మీద ఒకటి క్లియర్గా తెలుసు అందరికీ, హాలిడే అని చెప్పేసి, లేకపోతే పిల్లలతో బయటకు వెళ్ళడం కానీ, యువత అయితే షికార్లకు వెళ్ళడం కానీ, ఏదో హాలిడే వచ్చేసింది ఇంకా మొత్తానికి మేము ఎంజాయ్ చేయొచ్చు అనే ఒక కాన్సెప్ట్ చెప్తారు. కానీ నిజంగా ఇది మా తలరాతలకు ఒక పరీక్షగా మాత్రం ఎవరు భావించట్లేదు. ఉద్యోగాలు కానీ విషయంలో మనం ఏదైనా తీసుకుంటే యువతకు కావాల్సింది ఏముందండి? ఈ కాలంలో ఓటర్స్ ఎవరైనా కానీ మాకు ఉద్యోగాలు రావట్లేదు, మేము ఇంత చదువుకున్నాము, మాకు లేదు అని అంటున్నారు. కానీ ఉద్యోగాలు ఇవ్వడానికి అసెంబ్లీలో కానీ, లేదంటే శాసనాలు రాయాలన్నా కానీ ఎవరిని మీరు ఎన్నుకుంటున్నారు, ఎవరు మీ భవిష్యత్ తరాలకు మీకు మార్గదర్శకులుగా ఉంటున్నారు, అట్లాంటి వాళ్ళని డిసైడ్ చేయాల్సినటువంటి ఒక ఓటుని మీరు వేయకుండా ఎక్కడికక్కడ దాన్ని నిర్లక్ష్యం చేసేసి వదిలేసినప్పుడు మీ యొక్క తలరాతలు ఏ విధంగా బాగుంటాయి. కానీ వాటి అన్నింటినీ తెలిసినటువంటి పెద్దవాళ్ళు, అంటే వీళ్ళ ఏజ్ అయిపోయిన తర్వాత, యువత అయిపోయిన తర్వాత, ఇంకా ఒక వృద్ధాప్యంలో వచ్చేసరికి అరే మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, లేకపోతే నాయకుడు బాగుండాలి అనుకుంటున్నారు. కానీ మీరు ఈరోజు బాగుంటే కదా రేపు నాయకుడు, మీకు మంచి నాయకుడు వచ్చేవారు. మీరు ఏదైనా అడగాలనుకున్నప్పుడు, మీ సమస్యను ఒక దృష్టికి తీసుకెళ్ళి సాల్వ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నాయకుడు మీరు ఓటు వేయనప్పుడు, అసమర్థులు ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పనులు కూడా కావు. కానీ వాటి అన్నింటిని కూడా ఈరోజు యువత పెడచెవిన పెడుతున్నారు. యువతకు ఎంత చెప్పినా, ఇది పొలిటికల్ లీడర్స్ కానివ్వండి, ఇది సినిమా హీరోలు కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, ఎవ్వరు చెప్పినా కానీ వినడానికి మాత్రమే వింటున్నారు. ఆ యూట్యూబ్లో కానీ రీల్స్ అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అంటే ప్రజల ఇంటి నుంచి బయటికి రావట్లేదని చెప్పి యూత్ ని మెయిన్ గా అట్రాక్ట్ చేయడానికి సెల్ఫీ పాయింట్స్ కూడా పెట్టారు. ఏదో ఒక విధానం అమలు చేస్తున్నారు. ఓటర్ అక్కడి నుంచి రావాలి, వారికి చైతన్యం కలగాలి. కనీసం ఈ జనరేషన్ అంతా కూడా సెల్ఫీలు, రీల్స్, సోషల్ మీడియాకి దాని గురించి కూడా పెట్టారు. అయినా అవేర్నెస్ ఎందుకు కలగట్లేదు? అంటే వీళ్ళు ఎంతసేపు చదువుకున్న మూర్ఖులు అని చెప్పొచ్చు నిజం చెప్పాలంటే. ఎందుకంటే చదువు ఉన్నది, ఆలోచన ఉంది, కానీ దాన్ని వాడట్లేదు. అంటే ఏదైనా ఒక ఆయుధానికి మనము పదును పెట్టినప్పుడే దాన్ని మనం ఉపయోగించుకోగలుగుతాం. కానీ వీరు ఎంతసేపు ఆలోచించేది ఏంటంటే మేము మా వ్యక్తిగతమే ఆలోచిస్తున్నారు. కానీ నిజంగా కూడా నాయకుడు అంటే రేపు మనకు పనికొస్తాడు అని చెప్పేసి ఆలోచన చేయట్లేదు. వారు గతంలో ఏదైతే సాఫ్ట్వేర్ కానీ చెప్పేసి ఇండస్ట్రీస్ రావట్లేదు, మాకు కంపెనీస్ రావట్లేదు, లేకపోతే నాయకుడు అలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి రీల్స్ చేసో లేకపోతే సోషల్ మీడియాలో పెట్టుకుంటూ ప్రచారం పొందాలనుకుంటున్నారు. కానీ ఇంత ప్రచారం చేసినప్పటికీ, అదే సోషల్ మీడియాలో ఎంతమందిని మోటివేట్ చేసినప్పటికీ, ఎంతమంది మోటివేటర్స్ వచ్చినప్పటికీ కూడా వాటిని
వీటన్నిటిని పెడచెవిన పెట్టేసి వీళ్ళు బాధ్యతారహితంగా ఓట్లు వేయకుండా ఓటర్లని పక్కకు పెట్టేసి లీడర్లను మాత్రం ఎవరన్నా రాని మాకేం పోయింది, గెలిస్తే ఆయననే కదా, మేమేమన్నా వచ్చేది ఉందా అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ రేపు భవిష్యత్తులో మీకే అది. ఇప్పుడు మనం అంటే ప్రభుత్వానికి మీరు వ్యతిరేకంగా వేస్తారా, సపోర్ట్గా వేస్తారా, లేకపోతే బీఆర్ఎస్కి వేసినా, కాంగ్రెస్కి వేసినా, లేదా బీజేపీ దేశం కోసం అని మీరు ఏదైతే అంటారో దేశం కోసం వేసినా కానీ, లేదు స్వతంత్రంగా మీ యొక్క అభ్యర్థి నిజంగా చదువుకున్నవాడు డబ్బులు పెట్టలేడు, ఎస్ అక్కని తెలిసినా పాటించకుండా పోతున్నారు. తెలియాలి నిజంగా చదువు రాని వానికి తెలియదంటే ఒక సకదనం. నిజంగా చదువుకున్న వ్యక్తి, రాజ్యం గురించి తెలిసినటువంటిది, రాజ్యాంగం గురించి తెలిసిన వ్యక్తి, సమాచారం హక్కుల గురించి తెలిసిన వ్యక్తి బాధ్యత ఎందుకు తెలియట్లేదు, బాధ్యత ఎందుకు మర్చిపోతున్నారు? వీళ్ళు బాధ్యతను మాత్రం పక్కకు పెడుతున్నారు, హక్కుల గురించి కొట్లాడుతున్నారు. నీ బాధ్యత నిర్వర్తించినప్పుడు కదా నువ్వు హక్కుల గురించి కొట్లాడాలి. కానీ హక్కులు మాకు రావట్లేదు, చేయట్లేదు, ప్రభుత్వం బాగాలేదు, లేకపోతే ఈయన ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడు అని చెప్పేసి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ మీరు చేయాల్సిన పని ఎందుకు చేయట్లేదు? వేరే వాళ్ళు చేయాల్సిన పని గురించి మీరు ప్రశ్నిస్తున్నారు. మరి మీరు చేయాల్సిన పని గురించి ఎందుకు ప్రశ్నించుకోవట్లేదు? మీ ఆత్మ ఎందుకు సహకరించట్లేదు? ఇవన్నింటిని కూడా దూరం పెడుతున్నారు తప్ప ఆలోచించి ఓటేద్దాము, కనీసము రేపు మనం ఇంకా వేరే వాళ్ళకు మోటివేట్ అవుదామని చెప్పేసి లేదు. ఇది జనరల్ ఎలక్షన్ కాకపోయినప్పటికీ 4 కోట్ల మంది తెలంగాణలో ఒక బై ఎలక్షన్ వచ్చింది అన్నప్పుడు ఖచ్చితంగా ఇది పార్టీలకు, అంటే ఇది వ్యక్తుల మధ్యన కూడా కాదు, వాస్తవానికి చెప్పాలంటే ఇది వ్యక్తుల మధ్యన పోటీ కూడా కాదు, ఇది పార్టీల మధ్యన పోటీగా భావించినటువంటి సందర్భం మనం ర్యాలీలు కానీ ప్రతిదీ చూసాం. నిజంగా మీకు ప్రభుత్వం సపోర్ట్ చేసినట్లయితే ప్రభుత్వం నుంచి మీకు సంక్షేమ పథకాలు కానీ లేకపోతే అభివృద్ధి కానీ మీకు ఉన్నప్పుడు ప్రభుత్వానికి చేయండి, లేదు మాకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు వ్యతిరేక పార్టీకి వేయండి. కానీ ఏదో ఒకటి మాత్రం మీరు వేయాలి కదా, ఓటు ఉపయోగించుకోవాలి కదా. ఆయుధం అనే విషయాన్ని మర్చిపోతున్నారు. గారు ఒక నిమిషం. విజయ్ గారు, ఎప్పుడు ఇదే పరిస్థితి, ఎన్నోసార్లు డిబేట్స్ లో కూడా మనం చెప్పాం, బైపోల్ అయినా కావచ్చు, అసెంబ్లీ అయినా కావచ్చు, ఎంపీ ఎలక్షన్స్ అయినా కావచ్చు, పార్లమెంట్ ఎలక్షన్స్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఓటర్లు పూర్తి స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకోవట్లేదు అనేది మనకి క్లియర్ గా అర్థమవుతోంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బైపోల్లో కూడా ప్రచారం హోరెత్తించారు. మీ ఓటే మీ ఆయుధం అని చెప్పి అనేక సందర్భాల్లో మనం కూడా చెప్పాం, ఓటు హక్కు వినియోగించుకోండి, ఇంటి నుంచి బయటకు వెళ్ళండి, ఓటు హక్కు వినియోగించుకోండి అని. 9 గంటల వరకు చూసాం, స్టార్ట్ అయిన 2 hours వరకు మనకి కేవలం పోలింగ్ 10%. ఇప్పుడు 11 o'clock చూసుకుంటే కనుక 20% మాత్రమే నమోదైంది. దీనికి సంబంధించి ఇంకే విధంగా ప్రభావితం చేయాలి, వారిలో చైతన్యం తీసుకురావడం ఒక పాయింట్. మాట్లాడదామంటే ఒక బ్రేకింగ్ చూసి మళ్ళీ మీతో మాట్లాడతాను. కాంగ్రెస్ ఓటర్లను ప్రలోభ పెడుతుందంటూ కూడా ఏదైతే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు, మనం ఉదయం కూడా చూసాం. యూసఫ్ కూడా సవేరా ఫంక్షన్ హాల్ వద్ద ఆందోళన చేపట్టారు. ఓటర్లను ఆటోలో తరలిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మాగంటి సునీత. ఇక సునీతతో కాంగ్రెస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగినటువంటి సిచ్యువేషన్ ఉదయం కూడా మనం చూసాం. ఏ విధమైన కండిషన్ ఉన్నది అనేది వాళ్ళు వచ్చినాక మీరేం ప్రొడక్షన్ అన్నా, వాళ్ళు వస్తున్న పైకి మీరేం ప్రొడక్షన్ ఎందుకు ఎవరిని పాస్పోర్ట్ ఎవరికి వాళ్ళు వచ్చినాక మీరేం ప్రొడక్షన్ అన్నా, వాళ్ళు వస్తున్న పైకి మీరేం ప్రొడక్షన్ ఎందుకు ఎవరిని పాస్పోర్ట్ ఎవరికి ఉదయం నుంచి కూడా ఇవే కంప్లైంట్స్ చూస్తున్నాం, ఓటర్లు ప్రలోభ పెడుతున్నారని. అదేవిధంగా బండ్ల కూడా సంబంధించి టీషర్ట్స్ ధరించారని చెప్పి, నెంబర్ 2 ఉన్న టీషర్ట్స్ ఎందుకు ధరించారని, లేదంటే మమ్మల్ని కనీసం పోలింగ్ కేంద్రాల దగ్గర పర్యవేక్షించడానికి కూడా వెళ్ళనివ్వట్లేదని, ఆల్రెడీ ఓడిపోతున్నారు కాబట్టి ఈ విధంగా చేస్తున్నారని చెప్పి చాలా కామెంట్స్ ఉదయం నుంచి చూస్తూనే ఉన్నామని. ఈ విధమైన ఘర్షణలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. పోలీసులు వస్తున్నారు, చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఓటర్లను అయితే మీరు వెళ్ళి ఫ్రీగా ఓటేయండి అని మాత్రం చెప్తూ ఉన్నారు. ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు, కానీ అనుకున్నంత స్థాయిలో అయితే పోలింగ్ పర్సెంటేజ్ నమోదు అవ్వట్లేదని తెలుస్తోంది. విజయ్ గారు, అంతేనండి, అవ్వట్లేదు అంటే ఇక నిర్లక్ష్యం, వాళ్ళ బాధ్యత రాహిత్యంగానే పౌరులు వ్యవహరిస్తారు అనుకోవాల్సినటువంటి ఇంత ఉంది. అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వ యంత్రాంగం, ఎన్నికల కమిషన్ వివిధ రూపాల్లో ఇవన్నీ చెప్పినా ఇంట్లోకెళ్ళి కదలము అంటే దానికి ఇంకో మార్గం ఆలోచించాల్సిందే. మొత్తం ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు ఓటు వేసే విధంగా
ఒక గట్టి నిబంధనలు ఏమైనా తీసుకురావాల్సినటువంటి అదే మీరు ఏదైనా షాప్ ఓపెనింగ్ కావచ్చు మిగతా వాటికి ఊరికనే వెళ్తారు అంతా ఇటువంటి వాటికి దీనికి ఎందుకు వెళ్ళరు ఒక గట్టి కండిషన్ అయినా పెట్టాలి కంపల్సరీ ఓటు వేస్తేనే మీకు పాస్పోర్ట్ ఇస్తామని ఓటు వేస్తేనే లైసెన్స్ ఉంటుందనో లేక కంపల్సరీగా ఎలక్షన్లో వేయాలి ఒక భయమో భక్తో లేకపోతే ప్రేమ ఒక ఇంట్రెస్టింగ్ అనేది అయితే ఉండాలి ఒక ఫోర్స్ఫుల్ అంటే తెలియని భయం అనేది ఒకటి ఉంటేనే వచ్చి ఓటేసే అవకాశం ఉంటుందేమో ఇట్లాంటివన్నీ ఏమైనా ఆలోచించాల్సిన ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది నిర్లక్ష్యం వల్ల ఊరికనే ఉపన్యాసాలు ఇస్తామంటే కూడా చెల్లదు అది ఒకవైపు ఓటింగ్ పర్సంటేజ్ని పెంచడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకునేటువంటి పద్ధతి ఇక మరి ఎలక్షన్ ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లో ఎలక్షన్ కమిషన్ అనుసరిస్తున్న వైఖరి ఇటు ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు ఒకటి దామోదర్ రాజనరసింహ మంత్రి గారు తిరుగుతున్నారు నాన్ లోకల్ కింద ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కేసు కూడా పెట్టమని చెప్పింది ఎవరైతే నాన్ లోకల్స్ ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టు అరే ఇంత లేట్గా ఎందుకు రియాక్షన్ అవుతుంది ఎలక్షన్ కమిషన్ కూడా ఇంత యంత్రాంగం పెట్టుకొని ఇంత పోలీస్ వ్యవస్థ పెట్టుకొని నాన్ లోకల్స్ అక్కడ ఉండి కూడా ఈ రకమైనటువంటి ప్రచారం చేస్తున్నారంటే వివిధ రకాల ముఖ్యంగా అంటే ఒక్క సైడే ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించట్లేదు పూర్తిగా ఒక పక్షపాతంగా వ్యవహరిస్తుంది అనేది అర్థమవుతుంది ఇది ప్రజాస్వామ్యానికి ఎట్లయితే ప్రజాస్వామ్యంలో ఓట్లు వేయనటువంటి వాళ్ళు ఎంత బాధ్యతారాహిత్యంగా ఉన్నారని మనం అంటున్నామో వాళ్ళు తప్పిదం చేస్తున్నారని అంటున్నామో ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి ఒక స్వతంత్ర వ్యవస్థగా ఉన్నటువంటి ఎన్నికల కమిషను ఓటింగ్ నిర్వహించే పద్ధతిలో మాత్రం పక్షపాతంగా వ్యవహరిస్తుంది వివక్షతో వ్యవహరిస్తుంది ఒక పార్టీ వైపు వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు దాదాపు అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులే నాన్ లోకల్స్ ఉన్నారు శంకర్ నాయక్ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ అదేవిధంగా దామోదర్ రాజనరసింహ కానీ ఇప్పుడు బట్టి విక్రమార్క కూడా కాన్వాయ్తో తిరుగుతున్నారు బూతులు తిరుగుతున్నారు అని వస్తున్నది అంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది కేసులు పెట్టమని చెప్పడమే కాదు ఇమ్మీడియట్గా పోలీస్ కమిషనర్ అక్కడ ఉన్న సిఐలు కానీ ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద బైండ్ ఓవర్ చేసి ఇంకేదో చేసి పంపించాల్సినటువంటి అవసరం ఉంది కదా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కాకపోయినా ఇప్పుడు ఇమీడియట్గా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అయినా జోక్యం చేసుకోవాలి ఇదే పని కదా ఉన్నటువంటిది ఎలక్షన్ కమిషన్కి ఇది ప్రజాస్వామ్యానికి అదెంత డేంజర్ ఇది అంతకంటే ఎక్కువ డేంజర్ వచ్చేటువంటి ఓట్లను బెదిరించడము వచ్చే పక్షపాతంగా వ్యవహరించడము ఒకవైపే కొమ్ము గాయడం అనేది కూడా ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఇది ప్రజాస్వామ్యానికి మొత్తం కొన్ని ఓటుకు రాకుండానే వాళ్ళు కూని చేస్తున్నారు చైతన్యవంతం చదువుకున్నటువంటి వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళు ఎట్లా ఇస్తారు ప్రలోభాలకు గురవుతున్నటువంటి ఎన్నికల కమిషన్ ఒకవైపు ఎంత మూల్యం చెల్లించాల్సి వస్తుందనే దానికి సమాధానం ఎవరి దగ్గర లేదు ఎందుకంటే ఓటు హక్కు వినియోగించుకోకుండా ఉండడం వల్ల వీరు అనుకున్నటువంటి అభ్యర్థి గెలవకుండా ఓటమిపాలు అయ్యే అవకాశం కూడా ఉంది అది ప్రజాస్వామ్యం నష్టం చేకూరుస్తోంది మేము ఒక్కరమే కదా ఒక్క ఓటు ఒక్క రూపాయి కలిస్తేనే 100 అవుతుంది ఆ 100 కలిస్తేనే 1000 ఆ 1000 కలిస్తేనే 1,00,000 ఆ ఒక్క ఓటే కదా ఏమవుతుంది మాతో ఏమవుతుంది అనుకుంటే కనుక ఎలక్షన్ లో మంచి ఫలితాలు రావు అనుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఒక్క నిమిషం అండి బోరబండలో ప్రెసెంట్ సిచ్యువేషన్ తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ ప్రవీణ్ బోరబండ మార్నింగ్ నుంచి మనం చూసుకుంటే కనుక హాట్ సెగ్మెంట్ కింద మనకు కనిపిస్తోంది ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఉన్నారా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారా